ప్రస్తుతం సంభవిస్తున్న వాతావరణ మార్పులకు చిరుధాన్యాల సాగు చక్కటి మార్గమని స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్వలి అభిప్రాయపడ్డారు. అనంతపురంలో నిర్వహించిన చిరుధాన్య ఆహారంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మాంసం కోసం జంతువులను వధించటమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమన్న ఆయన, మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందని చెప్పారు. రైతులు నేరుగా చిరుధాన్యాలను వినియోగదారులకు విక్రయిస్తే అన్నదాతలకు లాభం చేకూరుతుందని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు చెప్పారు. ఆధునిక కృషి ఉత్పాదన పద్ధతుల వల్ల, పదార్థాల వల్ల మానవ జాతి ఆరోగ్యం చెడిపోయింది. ఇందులో రెండో మాట లేదు. ఈ ఊబి నుంచి బయటపడాలంటే మనకు ఉన్న దారి ఒకటి, అది సిరిధాన్యాలని పెంచుకొని తినటం వల్ల ఆరోగ్యం కుదటపడటం ఇప్పటికే సమాజంలో ఎంతోమందికి జరిగింది. సో ఈ విషయాన్ని ఆధారంగా తీసుకొని ముందు ప్రచారాన్ని ముమ్మడిగా జరపాలని మేము ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం. మీరు ఈ సిరిధాన్యాలను పెంచండి, ప్రజలు తింటారు, రోగాలు బాగవుతున్నాయి. పెంచేదానికి నీళ్ళు అవసరం లేదు, ఎక్కువగా 4 వానలు వస్తే చాలు. సో ప్రకృతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రభుత్వం వైపు నుంచి ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ నుంచి ఆల్రెడీ మన కేవీకీలో ఆల్రెడీ కొర్రలైతే విత్తనాలు ఉన్నాయి. ఇంకా ఈ సిరిధాన్యాలు ఏవైతే ఉన్నాయో విత్తనాలను రకాలను తయారు చేసి ఇంకా ఎక్కువ దిగుబడులు వచ్చేటట్టుగా కనుక చేసినట్టయితే రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పటికీ ఏదైతే దేశీయ విత్తన రకాలు ఉన్నాయో అవే రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు రైతులు కూడా ఎవరి విత్తనం వాళ్లే సాగు తీసుకున్నట్లయితే బాగుంటుందని మా అభిప్రాయం.